అన్ని పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రచురించినటువంటి అంశం వార్త ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు తమ్మినేని సీతారాం గారు ఇచ్చినటువంటి ప్రకటన ఏమిటంటే పత్రికల సమావేశంలో కానీ పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ న్యాయస్థానాలు వాటి బాధ్యత నిర్వర్తించకుండా స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి, నిర్ణయాల్లో ఇంటర్ఫీర్ అవుతున్నాయి. వాళ్ళే డైరెక్ట్గా పాలన చేయొచ్చు కదా, ఎన్నికలు ఎందుకు, ఇంకా ప్రభుత్వం ఎన్నికెందుకు, న్యాయస్థానాల్లో పరిశీలించుకోవాలి కదా. ఈ విషయం పైన మేధావులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అందరూ కూడా చర్చించవలసిన సమయం ఆసన్నమైంది అన్నారు. అందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చర్చించవలసిన సమయం ఆసన్నమైంది అనేది నేను కూడా భావిస్తున్నా. కానీ ఆ చర్చ నిష్పక్షపాతంగా రాజ్యాంగ పరిధులకు లోబడి చర్చ జరగాలి. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా రాజ్యాంగం ఏమి చెప్పిందో, ఎవరి విధులు ఏమిటో నిర్దేశించి నా విధంగా మనం చర్చ జరగాలి. వ్యక్తిగత అభిప్రాయాలకు తావు ఇవ్వకూడదు, రాజకీయ అభిప్రాయాలకు తావు ఇవ్వకూడదు. మనకి ఇవాళ అధికారం ఉన్నది కదా అనే ఉద్దేశంతో మనం వ్యవహరించకూడదు. అందుకని గౌరవనీయులైన స్పీకర్ గారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చర్చలో మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ప్రధానమైనటువంటి చర్చ జరగవలసినటువంటిది న్యాయస్థానాలు పరిధేమిటి, లెజిస్లేచర్ పరిధేమిటి, ఎగ్జిక్యూటివ్ పరిధేమిటి, రాజ్యాంగం ఏం చెప్పింది అనే విషయాన్ని మనం స్పష్టంగా పరిశీలించినట్లయితే రాజ్యాంగంలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటివి ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 300A. సరే, ఆర్టికల్ 300A సపరేట్ రైట్ టు ప్రాపర్టీ అనుకోండి. ఆర్టికల్ 14, 19, 21 ఇవి ఫండమెంటల్ రైట్స్. అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటటువంటి ఈ మూడు కూడా రాజ్యాంగంలో ప్రధానంగా పేర్కొన్నటువంటి ఫండమెంటల్ రైట్స్. వీటిని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఎక్కడైనా సరే ఉల్లంఘన జరిగినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారం రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఈ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా చేసుకోవడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 226 కింద ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాప్టర్ 1లో పార్ట్ 5 రాజ్యాంగం పార్ట్ 5 చాప్టర్ 1లో ది ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎగ్జిక్యూటివ్ మిషనరీ కానీ, చాప్టర్ 2లో పార్లమెంట్, అంటే ఇందాక ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్ 52 నుంచి 78 వరకు, పార్లమెంటు ఆర్టికల్ 79 నుంచి 122 వరకు, జ్యుడిషియరీ యూనియన్ జ్యుడిషియరీ ఆర్టికల్ 124 నుంచి 147 వరకు వారికి స్పెసిఫిక్గా బౌండరీస్ అన్నిటినీ కూడా నిర్దేశిస్తూ రాజ్యాంగం వాళ్ళ యొక్క విధులను ఏవి నిర్వర్తించాలనేటటువంటిది నిర్వచించబడినది. అదేవిధంగా స్టేట్కి వచ్చేదలికి
ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్ 153 to 162, అలాగే స్టేట్ లెజిస్లేచర్ ఆర్టికల్ 168 to ఆర్టికల్ 212, అలాగే హైకోర్టు ఆర్టికల్ 214 to 232. వీటిపైన చర్చించడానికి ఇవి ఎవరి విధులు వాళ్ళకి నిర్దేశించబడినాయి. గౌరవ శాసనసభ స్పీకర్ గారు ఏ పరిధిలో ఆయన మాట్లాడారు? శాసనసభ స్పీకర్గా మాట్లాడారా? శాసనసభ సభ్యుడిగా మాట్లాడారా? లేకపోతే ఎన్నిక కాబడిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మాట్లాడారా? లేదా ఒక సిటిజన్గా తమ్మినేని సీతారాం గారిగా మాట్లాడారా అనే విషయం ఆయన క్లారిఫై చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన వీటిలో ఏ పరిధిలోకి వస్తారో నిర్దేశించాలి అనేది రాజ్యాంగం చెప్తుంది. నేను కానీ ఆయన కానీ చెప్పడానికి మాకు పరిమితులు లేవు. ఆయన ఏ హోదాలో మాట్లాడారనే విషయాన్ని కనుక మనం పరిశీలనలో తీసుకున్నట్లయితే, లెజిస్లేటివ్ శాసనసభ స్పీకర్గా మాట్లాడేటట్టయితే ఆయన మాట్లాడింది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఆయనకి ఆ రకంగా మాట్లాడటానికి ఏ రకమైన అధికారము కూడా రాజ్యాంగం కల్పించలేదు. అది అలా మాట్లాడటం దురదృష్టకరం. ఒకవేళ శాసన సభ్యుడిగా మాట్లాడినా కూడా, ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యునిగా మాట్లాడినా కూడా ఆయనకి అధికారం లేదు. అందుకని ఆయన క్లారిఫై చేయవలసిన బాధ్యత ఉంది ఏ హోదాలో మాట్లాడారనేటటువంటిది. సరే, ఏ హోదాలో మాట్లాడినా ఆయన ఒక సూచన చేశారు, దీని మీద చర్చ జరగాలని. ఆ చర్చకి ప్రారంభమే నేను ఈ రోజున మీకు చెప్తున్నా. రాజ్యాంగంలో శాసనసభ అసెంబ్లీ విధులేమిటి, శాసనసభ విధులేంటి, శాసన మండలి విధులేంటి, లోక్సభ విధులేంటి, రాజ్యసభ విధులేంటి, అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమిటి, అట్లాగే న్యాయస్థానాల పరిధేమిటి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు. ఆ ప్రధానమైన అంశం ఏమిటంటే, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మెజారిటీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవటం సబబా అని చెప్పారు. వారికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, అందరి ముందు రాజ్యాంగం సుప్రీం. ఎన్నికైన ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, ఎవరైనా సరే రాజ్యాంగం నిర్దేశించిన విధుల ప్రకారం మాట్లాడవలసిందే. అందులో భాగంగా నేను ఒక ప్రముఖమైన కీలకమైనటువంటి తీర్పుని మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. అదేమిటంటే, మాట మెదిలితే ప్రతివారు ఎన్నికైన ప్రభుత్వం కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి, కోర్టులకి పరిమితులు లేవా, కట్టడి లేదా అనేటటువంటి విషయాన్ని పదే 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 ప్రతివారు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం పట్ల నేను ఒకటి స్పష్టత చెప్పదలుచుకున్నా. మనకి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసే న్యాయస్థానం, రాజ్యాంగంలో అవసరమైతే అమెండ్మెంట్స్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారం ఉన్నటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక కేసులో ఏమి తీర్పు చెప్పిందంటే, ఇది కూడా ఎవరికి సంబంధించిన కేసు అంటే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి కేసులో చాలా స్పష్టంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఏమిటి, ఎలా ఉండాలి, కోర్టు పరిధి ఏమిటి అనేటటువంటి విషయాన్ని కూడా నిర్దేశించి చెప్పింది. అది గౌరవనీయులైన శాసన సభ స్పీకర్ గారు ఒకసారి దాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన కోర్టుల గురించి పదే పదే ప్రస్తావించడం కూడా నేను గమనించాను. అందుకనే ఆ తీర్పు ఏమిటంటే, బిఆర్ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏమి చెప్పిందంటే, ది కాన్స్టిట్యూషన్ prevails over will of the people as expressed through the majority party. అంటే ఏమిటంటే,
కాన్స్టిట్యూషను మెజారిటీ పార్టీని ఎన్నుకున్నటువంటి యొక్క ఆలోచనల కన్నా ఆచరణ కన్నా కూడా రాజ్యాంగం వారి మీద ప్రివైల్ అవుతుంది, రాజ్యాంగం చెల్లుబాటు అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ది విల్ ఆఫ్ ది పీపుల్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ది మెజారిటీ పార్టీ ప్రివైల్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్. మెజారిటీతో ఎన్నిక కాబడిన ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళ కార్యక్రమాలు చెల్లుతాయంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అమలు జరిపే కార్యాచరణ రాజ్యాంగ పరిధికి లోబడి ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది తప్ప మాకు అధికారం ఇచ్చారు కదా అని విర్రవీగి చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్పింది. ఇంకా అంతకు మించి ఇంకోటి కూడా చెప్తాను, ఎందుకంటే ఇది సమయం ఆసన్నమైనది. స్పీకర్ గారు దీని మీద చర్చ పెట్టాలన్నారు, అందుకే చర్చిస్తున్నాను నేను. ఇది కూడా ఓపెన్గా వాళ్ళు కూడా చర్చించాలి. ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ, ది ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ and judiciary are all bound by the constitution, which the Honorable Justice Bhagavati describes in Minerva Mills case to the Supreme are the paramount of the law of the land. Nobody is above or beyond the constitution. దీనిలో వాళ్ళు చెప్పిన సారాంశం ఏమిటంటే, ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎన్నిక కాబడినా ఏదైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలి తప్ప రాజ్యాంగం మీద ఎక్కి కూర్చోకూడదు. రాజ్యాంగానికి అబౌవ్ ఎవరు కూడా దీనికి అతీతులు కారు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకేం చెప్పారంటే, when the court has been ascribed the duty of interpreting the constitution and when the court finds the manifestly there is an unauthorized exercise of the power under the constitution, it would be the solemn duty of the court to intervene. అంటే ఏమిటంటే, ఎప్పుడైతే రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తించవలసిన వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా వాటిని ఎక్సీడ్ అయితే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉంటే కోర్టులు త్వరితగతిన జోక్యం చేసుకుని వాటిని కంట్రోల్ చేసే అధికారం కోర్టులకు మాత్రమే ఉన్నది అని చెప్పి స్పీకర్ చెప్పడం అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పడం జరిగింది. ఇది ఆ జడ్జిమెంట్ ఇప్పటికీ కూడా అమల్లో ఉన్నది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రాజ్యాంగమే సుప్రీం అని చెప్పింది.